మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన అద్వితీయ కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా దేవుని ప్రజలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఓ మాటని నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఎంత చక్కటి మాట అండి. ఇక్కడ రాస్తున్నాడు దావీదు, అంటున్నారు, ఆయుష్ నిమ్మని నేను ఆయన్ని వరం అడిగాను, అయ్యా నాకు ఆయుష్ నీయ్యా అని అడిగితే దేవుడు ఏం చేశాడు తెలుసా? సదాకాలము నిలుచు దీర్ఘాయువుని దేవుడు దావీదుకు దయచేసి ఉన్నాడు. ఓసారి ఒక రాజు తను భయంకరమైన అనారోగ్య పరిస్థితిలో కృంగిపోతున్నాడు. ఎంత అనారోగ్యం అంటే ఇక మరణపు అంచుల వరకు వెళ్ళిపోయాడు. చూసిన వాళ్ళంతా పలకరించి బయటికి వెళ్ళి అంటున్న మాట ఏంటి తెలుసా? అతని పని అయిపోయింది రోయ్, రాజుగా చనిపోతాడ్రా అని మాట్లాడుతుంటే ఈ మాటల సవ్వడంతా ఆయన విని గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చిన సందర్భాలు ఎన్నో. ఇంత బాధలో ఉంటే ఈ లోపు దైవజనం నడుచుకుంటూ ఆ రాజు దగ్గరికే వచ్చాడు. వచ్చిన ఆ దైవజనం చూడగానే ఆ యొక్క రాజు యొక్క హృదయం ఎంతో ఆనందంతో ఉప్పొంగింది. కారణం ఏంటంటే ఒకవేళ నన్ను స్వస్థపరచడానికి వచ్చాడేమో అన్నట్లుగా ఆలోచించుకుంటున్నంతలోనే వచ్చిన దైవజనుడు అన్న మాట ఏంటి తెలుసా? అయ్యా రాజా, నీ ఇంటి చక్కబెట్టుకో అన్నాడు. వెంటనే నీళ్లు చక్కబెట్టుకోమంటున్నాడు ఏంటినా అన్నట్టు ఆలోచించుకుంటుంటే ఈ లోపల వచ్చిన దైవజనుడు అన్నాడు, నీవు మరికొద్ది రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పాడు. ఎప్పుడైతే ఈ వార్త విన్నాడో వెంటనే గుండెంత భారంగా మార్చబడిపోయింది. అయ్యో నా బ్రతికేంటి అయిపోయిందా, అప్పుడే నేను చనిపోతున్నానా అని ఆవేదన చెందుతున్న ఆ రాజుకు ఒక ఆలోచన కలిగింది. వెంటనే ఆలస్యం చేయకుండా ఆకాశం వైపు చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రార్థనను త్రోసివేయకుండా ఇంకొక 15 సంవత్సరాలు ఆయుష్ని దయచేశాడు. ఈరోజు మన జీవితంలో ఎన్నో రకాలమైన రోగాలు మన జీవితాన్ని పట్టి పీడిస్తున్నాయి. రోగం చేత ఇక మనం చనిపోతాం అని ఒక్కొక్కసారి అనుకుంటున్నారు కదా. అయితే నా ప్రభు అంటున్నాడు, నీవు అడిగి చూడు. దావీదు అడిగాడు, పొందుకున్నాడు. అలాగే నా దేవుడు మీకు మంచి ఆరోగ్యం దయచేసి దీర్ఘాయువు చేత నింపి బలపరుచును గాక. ఆమేన్.